నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి సర్పంచులు చేయకూడని తప్పులేంటి? గత 10 సంవత్సరాలుగా ఆ రోజున్న సర్పంచ్ చేసినటువంటి తప్పులేంటి? దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు ఏంటి? ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, మనం ఇప్పుడు ఏం చేయకూడదు? రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఒక సక్సెస్ఫుల్ సర్పంచ్ గా కావాలంటే మీకు ఉండాల్సినటువంటి విధి విధానాలు ఏంటి? రాబోయే 5 సంవత్సరాలలో మీరు ఒక సక్సెస్ఫుల్ సర్పంచ్ కావాలి అని అంటే మీరు పాటించాల్సినటువంటి అతి ముఖ్యమైన 5 సక్సెస్ మంత్రాస్ ఏంటి? ఆ 5 సక్సెస్ మంత్రాస్ ఏంటో తెలియాలి అనంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. దాంతో పాటు మీ చుట్టూ ఉన్నటువంటి అందరు సర్పంచులకి, లోకల్ బాడీ లీడర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇది అకాడమిక్ గా మీకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. సో ఇక ఫస్ట్ మంత్ర విషయానికి వచ్చినట్లయితే మీకు అణచివేత ధోరణి ఉండకూడదు. గత 10 సంవత్సరాలుగా సర్పంచ్ గా ఉన్న వాళ్ళు వాళ్ళ ఎలక్షన్స్ లో ఎవరైతే వాళ్ళకు పని చేయలేదో, వాళ్ళ పార్టీలో ఉండి వాళ్ళకి ఎన్నుపోటు ఓడిచారో, వేరే పార్టీలో ఉండి వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేశారో, ఆ గ్రామంలో ఉన్న యువత ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ గెలిచిన తర్వాత వాళ్ళపై కక్ష సాధింపు చర్యలకు వెళ్లడం జరిగింది. అలా కొంతమంది కక్ష సాధింపు చర్యలకు వెళ్లి వాళ్ళని మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అణిచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. తద్వారా ఆ గ్రామంలో వాళ్ళకి చాలా వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా వాళ్ళు ఎలాంటి పనులు, మంచి పనులు చేయాలని ప్రయత్నం చేసిన ఆ సర్పంచులు ఎవరినైతే వీళ్ళు అణిచివేశారో వాళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పాటు అయ్యి వాళ్ళ నిరంతరంగా అడ్డుకోవడము, తద్వారా వాళ్ళు అనుకున్న లక్ష్యానికి చేరకపోవడము, ఆ సర్పంచులు అనుకున్న పనులు ఆ గ్రామాలలో చేయకపోవడం అన్నది నేను చూశాను. కాబట్టి దయచేసి మీరు కూడా అలాంటి దారిలో మీరు వెళ్ళొద్దు అన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎలక్షన్లు అన్నప్పుడు విరోధించే వాళ్ళు ఉంటారు, మీతో పనిచేసే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కానీ అది ఎలక్షన్ల వరకు మాత్రమే ఉండాలి. ఒకసారి గెలిచిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ కుటుంబమే అనుకోవాలి, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు అనుకునే మీరు పని చేయాలి. అంతే. ఇక లేదు అనుకొని మీరు వాళ్ళు చేసిన తప్పే మీరు చేసి వాళ్ళ లెక్కనే మీరు అణచివేత ధోరణికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో మీకు డిపాజిట్ కూడా దక్కదు అన్నది మీరు అందరూ గుర్తించుకోవాలి. కాబట్టి దయచేసి వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకండి. మీరు ఎంతో మంచి ఎజెండాతో, ప్రణాళికతో వచ్చారు. ఆ ప్రణాళిక ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క సపోర్ట్ మీకు అవసరం. మీకు ఎవరు కూడా ఎదురు పడకుండా మీరు చెప్పినది సరిగా సజావుగా జరగాలి అని అంటే మీకు ప్రతి ఒక్కరి, మీ పార్టీయే కాదు అవతల పార్టీలో ఉన్న వాళ్ళ యొక్క లీడర్ల యొక్క అవసరం కూడా ఎంతో ఉంటుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మీరు ఎక్కడ కూడా అణచివేత ధోరణికి వెళ్ళొద్దు అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఇదండి మొదటి మంత్ర. ఇక మీరు సర్పంచ్ గా సక్సెస్ కావాలి అని అంటే మీరు పాటించాల్సినటువంటి సెకండ్ మంత్ర ఏంటి అని అంటే, మీరు ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చి ఉంటారు. ఆ హామీలు ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక పద్ధతిగా ఒక ప్రణాళికను తయారు చేసుకోవడము, ప్రజల నుంచి దాన్ని అప్రూవల్ తీసుకోవడం. అంటే ఎలక్షన్ లో ఆ రోజు గెలవడం కోసం మీరు ఎన్నో హామీలు ఇచ్చి ఉంటారు. బట్ హామీలు నెరవేరుతాయా లేదా అన్నది ఇప్పుడు మీరు గెలిచారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మీకు ఒక 5 years రోడ్ మ్యాప్, 5 years డైరెక్షన్ ఉండాలి. ఎందుకంటే అన్ని హామీలు ఒకటే నెలలో, ఒకటే సంవత్సరంలో మీరు చేయలేరు. కాబట్టి మీరు ఇయర్ వైజ్ మీరు ఇచ్చిన హామీలని డివైడ్ చేసుకొని ఏ ఇయర్ లో ఏం చేస్తాము అనేది మీరు ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ గ్రామంలో ఉన్నటువంటి వనరులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి, దానికి ఎంత బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, ఎంత బడ్జెట్ స్టేట్ ప్రభుత్వం నుంచి వస్తుంది, ఎన్ఆర్జీఎస్ నుంచి ఎంత బడ్జెట్ వస్తుంది, వీటన్నిటిపై మీ గ్రామ సెక్రటేరియట్ తో కూర్చొని మీరు ఒక మంచి అవగాహన పెంచుకొని ఆ అవగాహనకి అనుకూలంగా మీరు ఇచ్చిన హామీలకి ఎంత బడ్జెట్ అవుతుంది అన్నది ఒక ఎస్టిమేషన్స్ తీసుకొని మీ ఎంపీడీఓతో కూర్చొని ఆ ఎస్టిమేట్స్ అని రివ్యూ చేయించుకొని మనకున్న బడ్జెట్ ప్రకారంగా ఫస్ట్ ఇయర్ లో ఇది చేస్తాను, సెకండ్ ఇయర్ లో ఇది చేస్తాను, థర్డ్ ఇయర్ లో ఇది చేస్తాను అని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకొని గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో మీ 5 సంవత్సరాల విజన్ ని ముందు పెట్టి అప్రూవల్స్ తీసుకొని దాని తగ్గట్టుగా మీరు పని చేసుకుంటే వెళ్తే మీరు ఒక గొప్ప నాయకుడుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రజలు మీ యొక్క ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారు, మీకు సపోర్ట్ చేస్తారు. అంతేగాని ఏదో హామీలు ఇచ్చాను అయిపోయింది ఇంకా గెలిచాను కదా అని చెప్పి మీ దారిలో మీరు వెళ్తే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు మీ భవిష్యత్తే అగమ్య గోచరంగా అయ్యే పరిస్థితి ఉంది. ఇదండి రెండో మంత్రం. ఇక మూడో మంత్ర విషయానికి వచ్చినట్లయితే మీరు ఒక సక్సెస్ఫుల్ సర్పంచ్ గా కావాలి అని అంటే మీరు పాటించాల్సినటువంటి మూడో మంత్రం ఏంటంటే మీరు అధికారులతోటి సమన్వయం చేసుకోవడం. సో మీ గ్రామం లెవెల్లో ఉన్నటువంటి గ్రామ సెక్రటేరియట్ కానివ్వండి, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు కానీ, వీళ్ళే కాకుండా మండల స్థాయిలో ఉన్న
ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఇలా ఎంతమంది అధికారులు అప్ టు కలెక్టర్ వరకు ఎంతమంది అధికారులు ఉంటే అంతమంది అధికారులను మీరు వెళ్ళండి, కలవండి, పరిచయం చేసుకోండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోండి, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోండి, మీ గ్రామం పరంగా ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళందరితో సమన్వయం చేసుకొని ఒక మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ సమన్వయం చేసుకుంటే అధికారులు కూడా మీకు పని చేసి పెడతారు. అంతేగాని అధికారులపై రుబాబ్ చేసి నువ్వెంత, నేనెంత, నీ లెక్క ఎంత, నా లెక్క ఎంత అంటే అధికారులు గనక మిమ్మల్ని గనక బ్లాక్ లిస్ట్ చేసేస్తే మీరు ఈ 5 సంవత్సరాలు చాలా నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళకి మీకంటే ఎక్కువ తెలుసు, వాళ్ళు మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశారు. కాబట్టి దయచేసి అధికారులకు వ్యతిరేకంగా వెళ్ళకండి, అందరినీ కలుపుకొని వెళ్ళండి, అందరినీ సమన్వయం చేసుకోండి. ఇది మిమ్మల్ని చాలా సక్సెస్ చేసి చూపెడుతుంది. సర్పంచ్ గా మీరు సక్సెస్ కావాలి అని అంటే మీరు పాటించాల్సినటువంటి 4వ సక్సెస్ మంత్ర ఏంటనంటే మీరు ఎమ్మెల్యేలతోటి సమన్వయం చేసుకోవడం. అంటే మీరు మీ గ్రామానికి ఎమ్మెల్యేకి ఏంటి అని చెప్పి మీరు అనుకోకండి. మీ దగ్గర జరిగే ప్రతి పని సక్రమంగా జరగాలంటే వాళ్ళకి ఎంతో కొంత అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళతో సమన్వయం చేసుకొని వెళ్తేనే మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ కాంగ్రెస్ లో గెలిస్తే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా గానీ అతను వేరే పార్టీ ఎమ్మెల్యే కదా అని చెప్పి చిన్న చూపు చూడకండి. ఆడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, మీరు ఏ పార్టీ నుంచి గెలిచినా మీరు మాత్రం కంపల్సరీ ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీరు అక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళతోటి సమన్వయం చేసుకొని వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని మీ డైరెక్షన్ ని, మీ విజన్ ని వాళ్ళతో చెప్పి వాళ్ళతో పంచుకొని వాళ్ళ అనుభవాన్ని కూడా మీరు క్రోడీకరించుకొని వాళ్ళతో పాటు మీరు కలిసి పనిచేస్తే మీ గ్రామానికి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే అక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు అన్నది అవసరం లేదు. అక్కడ ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా మీ ఎమ్మెల్యేనే, మీ గ్రామం వాళ్ళ ఎమ్మెల్యే కిందకే వస్తుంది. కాబట్టి వాళ్ళకి మీ గ్రామంపై బాధ్యత ఉంది, మీకు మీ గ్రామంపై బాధ్యత ఉంది. కాబట్టి మీరు ఆ దిశగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు సర్పంచ్ గా సక్సెస్ కావాలి అని అంటే మీరు పాటించాల్సినటువంటి 5వ మంత్ర ఏంటంటే మీరు దయచేసి అప్పులు చేసి అక్కడ వర్క్స్ తీసుకొని చేయకండి. మీరు అప్పులు చేసి గవర్నమెంట్ వర్క్స్ తీసుకొని చేయకండి. నామినేషన్ పద్ధతిలో వచ్చినాయనో, ఆ పద్ధతిలో ఈ పద్ధతిలో వచ్చినాయనో, మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి తొందరపడి అప్పులు చేసి దయచేసి పనులు చేయకండి. ఆ గ్రామం చుట్టుపక్కల ఏ కాంట్రాక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ కాంట్రాక్టర్ కి వర్కులు ఇప్పించేసేయండి, అంతే తప్ప గానీ దయచేసి మీరే ఇన్వాల్వ్ అయి చేయకండి. దీనివల్ల 2 ప్రమాదాలు. ఒకటి, మీరు ఇన్వాల్వ్ కావడం వల్ల నాణ్యత లోపిస్తే ప్రజలు మిమ్మల్ని ఎలైతే చూపుతారు. రెండవది, మీరు చేసిన పనులకి అనుకున్న టైంకి బిల్స్ వస్తాయా లేదా అన్నది గాడ్ నోస్. సో ఈ రోజు గత 10 సంవత్సరాల సమయంలో కూడా చాలా మంది లోకల్ బాడీ లీడర్స్ నష్టపోవడానికి గల కారణం ఇదే. వాళ్ళు తొందరపడి అప్పులు చేసి పనులు చేశారు, బిల్లులు రాక ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి, సెక్రటేరియట్ చుట్టూ తిరిగి చెప్పులు ఎరగాయి, రోడ్డు మీద పడ్డారు. కాబట్టి దయచేసి మీరు కూడా అదే తప్పు చేయకండి. అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్న ఒక కాంట్రాక్టర్ తో పనులు చేయించండి. వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడతారు బిల్స్ తెప్పించుకునే విషయంలో. మీరు మాత్రం దయచేసి వాటిల్లోకి ఎంటర్ కాకండి. సో ఇవ్వండి ఈ 5 మంత్రాస్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్ గా మీరు ఒక గొప్ప లీడర్ గా మీకు ఫాలోయింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ లో సునాయాసంగా మళ్ళీ మీరు ఎలక్షన్స్ లో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముందుకు ఎంపీటీసీ, జడ్పీటీసీగా అప్ టు ఎమ్మెల్యేగా కూడా మీకు అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నా అనుభవం తోటి చెప్తున్నా, ఈ 5 మంత్రాస్ని తూచా తప్పకుండా మీరు పాటిస్తే డెఫినెట్ గా మీకు వెళ్ళిపోతుంది. ఇలాంటి చెప్పడానికి ఎవరు ఈ సొసైటీలో లేరు. నేను మీకోసం ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఈ వీడియో మీరు చూడడమే కాదు, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి, ఇంకా 10 మంది లీడర్లతోటి కూడా ఫాలో చేయించండి. జై హింద్.